నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో కలుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత. నాయుడుపేట, గూడూరు, నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థులు హాస్టల్ వద్దకు చేరుకుని విద్యార్థులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా వైద్యులకు మంత్రి ఆదేశాలు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మంత్రి వీరాంజనేయులు, ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్, విజయశ్రీ. నెల్లూరులో జరిగే పారా షాహిద్ దర్గా రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు. కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షించిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. గురు పౌర్ణమి వేడుకలు ప్రారంభం. గూడూరు పట్టణంలో ఏర్పాటై ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా బాబాకు పల్లకి సేవ, ప్రత్యేక పూజలు పాల్గొని దర్శించుకున్న భక్తులు. నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సుమారు 150 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వీరిని నాయుడుపేట, గూడూరు, నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య సందర్శించి విద్యార్థులను పరామర్శించి వారి వద్ద వివరాలను సేకరించారు. నాయుడుపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో ఆదివారం ఫుడ్ పాయిజన్ కావడంతో సుమారు 150 మంది విద్యార్థులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి చేసిన పూరీలను ఆదివారం ఉదయం విద్యార్థులకు పెట్టారు. దీనితో పాటు మధ్యాహ్నం చికెన్ పెట్టడంతో ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలిసింది. అస్వస్థతకు గురైన విద్యార్థులకు నెల్లూరులో చికిత్సలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య గురుకుల పాఠశాల వద్దకు చేరుకొని ఫుడ్ పాయిజన్ కు గల కారణాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం రెసిడెన్షియల్ స్కూల్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మనకి నిన్నటి నుంచి చాలా ఇక్కడ సుమారుగా 520 పైచలకు పిల్లలు ఉన్నారు. అంటే శాంక్షన్ స్ట్రెంత్ 880, బట్ పిల్లలు యాజ్ ఆఫ్ నో జాయిన్ అయింది 520 మంది ఉన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి 5-6 మందికి కొంతమందికి వాంతులు, ఎక్కువ మందికి విరోచనాలు రావడం జరిగింది. రాత్రికి చాలా ఎక్కువ మంది పిల్లలకి విరోచనాలు రావడం మొదలుపెట్టింది. సుమారుగా మనకి ఇప్పుడు మాట్లాడేటప్పటికీ కూడా దగ్గర 116 మంది పిల్లలకి విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఈ 116 మంది పిల్లలందరినీ కూడా మనము నాయుడుపేట ఏరియా హాస్పిటల్, అదేవిధంగా సూళ్ళూరుపేట ప్రాంతీయ వైద్యశాల, అదేవిధంగా గూడూరు ఏరియా హాస్పిటల్ కూడా రాత్రి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి పరిస్థితి కూడా బాగానే ఉంది. ఒక ఇద్దరిది కొంచెం ఎక్కువ సూపర్విజన్ కావాల్సిన వాళ్ళని మాత్రం జీజీహెచ్ గూడూరు నుంచి జీజీహెచ్ నెల్లూరుకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పరిస్థితి అదుపులోనే ఉంది. ఇక్కడ కూడా పిల్లలందరికీ కూడా ఇక్కడ ఎవరైతే మిగతా పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క ఇక్కడ సుమారుగా 7-8 డాక్టర్లు పెట్టాము. 30 మంది MLHPలందరినీ కూడా పెట్టి ప్రతి ఒక్క వాళ్ళకు కూడా ORS ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయో విరోచనాలు, వాళ్ళకి IV ఫ్లూయిడ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ సంఘటన సంబంధించి మాకు ఇప్పుడు విచారణ ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను. విచారణ చేస్తే పారిశుద్ధ్యం లోపము, అదేవిధంగా నిన్న మధ్యాహ్నం వండింది కూడా రాత్రి తినడం కొంతమంది పిల్లలు, అదేవిధంగా ఇంకొంతమంది పిల్లలు వాళ్ళ నిన్న సండే కాబట్టి కొంతమంది బయట నుంచి కూడా ఏదో ఫుడ్ తెచ్చుకొని తినడం జరిగింది. చూస్తే ఖచ్చితంగా మన ఏదైతే రెసిడెన్షియల్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉందో ఇక్కడ వాళ్ళదైతే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్సెస్ ఉన్నాయనే చెప్పాలి. అదేవిధంగా ఈ సంఘటన సంబంధించి మనకి సీఎం ఆఫీస్ నుంచి కూడా వాకప్ చేస్తున్నారు. పరిస్థితి అంతా వాళ్ళకు కూడా వివరించడం జరిగింది.
అదేవిధంగా నర్సులు అయితే అందరూ ఫుల్ స్ట్రెంగ్త్ ఉండబట్టి దాంతోపాటు 2 అర్బన్ హెల్త్ సెంటర్, మరి ఆ హాస్టల్ పక్కనే ఒక అర్బన్ హెల్త్ సెంటర్, మరి పాత ఎంఆర్ఓ హౌస్ దగ్గర ఒక అర్బన్ హెల్త్ సెంటర్, అంటే వైద్యానికి సంబంధించినటువంటి సరంజామం ఇన్ఫ్రాస్ట్రక్చర్ టైం కాబట్టి ఇవన్నీ కూడా ఆరోగ్య సమస్య వస్తానే ఇంతమందికి వచ్చినా కూడా కాపాడగలరు. అదే మరి మీడియా వాళ్ళు ఎవరో, నేను ఉదయాన్నే ఒక మీడియా ఛానల్లో చూశాను, హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేక ఇబ్బందులు పడ్డారని 100 పడకల హాస్పిటల్ని గత ప్రభుత్వం ఆర్భాటంగా ఓపెన్ చేశారు. అయితే 100 పడకలు లేవని న్యూస్ చెప్పేటప్పుడు తెలుసుకోవాలా. ఇది 30 బెడ్ హాస్పిటల్, అంటే 100 బెడ్ల హాస్పిటల్కి అంత ఇన్ఫెక్షన్ క్లియర్ చేసాము. ఇక్కడ డాక్టర్లు పెట్టాము, మంచి హాస్పిటల్ పెట్టాము. వీరితో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి, వైద్యాధికారి డాక్టర్ చంద్రకళ, చైర్పర్సన్ కటకం దీపిక, ఎస్ఐ గోపి, గున్నంరెడ్డి మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాయుడుపేట గురుకుల పాఠశాల విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయులు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, పాసం సునీల్ కుమార్ పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి డాక్టర్లను ఆదేశించారు. నాయుడుపేట గురుకుల పాఠశాలలో కలుషితమైన ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 30 మంది విద్యార్థులను గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. విద్యార్థులకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయులు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, సూలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరామర్శించారు. జరిగిన సంఘటనను విద్యార్థుల నుండి మంత్రి అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై డాక్టర్లతో చర్చించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మంత్రి వీరాంజనేయులు మాట్లాడుతూ, నాయుడుపేట గురుకుల పాఠశాలలో కలుషితమైన ఆహారం తీసుకోవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, సంఘటన తెలిసిన వెంటనే వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ఈ సంఘటనకు సంబంధించి జాయింట్ కలెక్టర్ తో కమిటీ వేస్తున్నామని విచారణ జరిపించి నివేదిక ఆధారంగా దీనికి కారణమైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వసతి గృహాల్లో మెరుగైన వసతులు ఏర్పాటు చేస్తామని, ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చాలా బాధాకరం అండి. గురుకుల పాఠశాలలో 120 మంది పిల్లలు అస్వస్థతకు గురవడం, దీనిలో కొంచెం సిబ్బంది ఆలసత్వం అనేది కనిపిస్తూ ఉంది. విషయం తెలిసిన వెంటనే నేను జిల్లా కలెక్టర్ గారితో, అదేవిధంగా డీసీఓ మరియు డిఎంఎన్హెచ్ఓ, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గారితో అందరితో మాట్లాడటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు రావడం, స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది. కొంచెం తీవ్రంగా అస్వస్థత గురైనటువంటి పిల్లల్ని 7గురిని నెల్లూరు జనరల్ హాస్పిటల్ పంపించారు. జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్తో, అక్కడ ఉన్నటువంటి పీడియాట్రిషియన్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పడం జరిగింది. ఇక్కడ సమాచారం ప్రకారం ఆహారంలో కూడా కొద్దిగా కలుషితం జరిగినట్లు అనేది అభిప్రాయపడుతున్నారు. నేను ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. బాధ్యుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది సీజన్ మారింది, వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి, డిసీజెస్ వస్తున్నాయి. కామన్గా ఈ సీజన్లో వచ్చినటువంటి ఈ అతిసార వ్యాధులు కూడా విస్తృతంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను గురుకుల పాఠశాల అంటే మనకి ఇన్స్టిట్యూట్లో శ్రద్ధ ఉండేటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సంఘటనలు దురదృష్టకరం. దీని మీద సమగ్ర విచారణకి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ లోపాలు జరిగినాయో చూసుకొని ఆ జేసీ గారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. ప్రాథమికంగా కొన్ని లోపాలు కొందరి వల్ల జరిగిన విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి రావడం జరిగింది. వాటి మీద వివరణ చర్చించుకొని చర్యలు తీసుకుంటాం. ఇది ఈ ఒక్కచోటే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా కానీ. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, అస్వస్థతకు గురైన విద్యార్థులను నాయుడుపేట, సూలూరుపేట, గూడూరు మరియు నెల్లూరులో చికిత్స అందిస్తున్నామని, పాఠశాలలో కొన్ని సమస్యలు గుర్తించామని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని, పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. ఇటీవల పలు గురుకుల పాఠశాలలో అనేక సంఘటనలు జరిగాయని, విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పిల్లలందరి పరిస్థితి బాగుంది, స్టేబుల్గా ఉంది, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇద్దరు పిల్లలకు మాత్రం కొంచెం నెల్లూరు జీజీహెచ్లో ఇబ్బంది ఉంది, వాళ్ళని కూడా స్పెషలిస్ట్ పర్యవేక్షణలో చూడటం జరుగుతుంది. ముఖ్యంగా మనకి స్కూల్ పరిసరాల్లో పరిశుభ్రత, అదేవిధంగా ఫుడ్
సంబంధించి ఇవాళ మనతో పాటు సాంఘిక సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు వారికి కూడా మొత్తం పరిస్థితి అంతా నివేదించడం జరిగింది. నెల్లూరు కలెక్టరేట్లో పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రొట్టెల పండుగ నిర్వహణపై కలెక్టర్ ఆనంద్తో పాటు అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన నెల్లూరు బారా షాహిద్ దర్గాలో ఈ నెల 17వ తేదీ నుంచి వారం రోజుల పాటు నిర్వహించే రొట్టెల పండుగ ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నేతలు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. చేయడం జరిగింది. ఇట్లా 1 by 1 14 నుంచి 19 దాకా ఎందుకంటే నేను అడిగితే చాలా బాగా జరిగింది అనిపించాలి. ఇప్పుడు 40 lakhs అట్లా అందరికీ తెలుసు, నెల్లూరులో బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ గురించి ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈ నెల 17వ తేదీ నుంచి వారం రోజులు యాక్చువల్గా బారా షాహిద్ దర్గా దగ్గర రొట్టెల పండుగ జరుగుతుంది. దాదాపు ఒక 20 లక్షల మంది భక్తులు యాక్చువల్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎంతో పవిత్రమైన స్థలం. ఇక్కడ కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని కులాల వాళ్ళు వస్తారు. ఈ యొక్క రొట్టెల పండుగ, ఈ బారా షాహిద్ దర్గా ప్రత్యేకత ఏంటంటే, బారా షాహిద్ దర్గా పక్కనే స్వర్ణాల చెరువు ఉంది. స్వర్ణాల చెరువులో ఒకరు రొట్టెలు వదిలితే మరొక రొట్టెలు పట్టుకుంటారు. ఆ రొట్టెలు పట్టుకునేటప్పుడు ఏదో కోరిక, అంటే చదువు విషయం, పెళ్లి విషయం, లేకంటే ఫ్యామిలీ విషయం, ఏదో కోరుకుని యాక్చువల్గా రొట్టెలు పట్టుకోవటం. ఆ పట్టుకున్న వాడు కోరిక తీరితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ వాళ్ళు రొట్టె వదులుతారు, దాన్ని కోరి పట్టుకుంటారు. అలాంటి ఆనవాయితీ, అటువంటి నమ్మకం. ఇది సంవత్సరానికి భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అవి అయినాయని అనే నమ్మకంతో ఈరోజు ఈ బారా షాహిద్ దర్గా దగ్గర ఈ రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది 414 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ దర్గా. దీనికి 2014 నుంచి 19 దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంతో డెవలప్ చేసాం. ఎందుకంటే 2014 ముందు ఆ బారా షాహిద్ దర్గా దగ్గరికి అసలు రొట్టెల పండుగ రావాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే ఆ నీళ్ళలో పురుగులు, అక్కడే లారీలు కడిగేవాళ్ళు, కార్లు కడిగేవాళ్ళు, అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్. అలాంటిది ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్ గారు ఉండేవారు. వారి యొక్క దీంతో ఆ ఏరియా మొత్తాన్ని చక్కగా ఆడ ఘాటు కట్టాము. ఆ తర్వాత వచ్చి రోడ్లు వేసాం, సిమెంట్ రోడ్లు, ఒక హాల్ కట్టాము. అదేవిధంగా అనేక ఫెసిలిటీస్ చేసాం. అన్నిటికంటే ఎక్కువగా టాయిలెట్స్, పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాము. ఇవన్నీ చేస్తే భక్తులు 2014లో 4 లక్షలు వచ్చింది, 2019కి 20 లక్షల మంది వచ్చారు. నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆహారం కలుషితం కావడంతో అనేక మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 30 మంది విద్యార్థులను గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నాయుడుపేట గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ హాస్పిటల్ కి చేరుకుంటున్నారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో సక్రమంగా వసతులు లేవని, మిగిలిపోయిన ఆహారం పెట్టడంతో ఈ పరిస్థితి వచ్చిందని, పాఠశాల సిబ్బంది కనీసం తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు మరలా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 5 సంవత్సరాల నుంచి నా కొడుకు 9వ తరగతి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. అక్కడ ఎట్లాంటి వసతులు లేవు. మేము పేదవాళ్ళం కాబట్టి చదువు కోసం వదిలేసి వెళ్ళాము. ఈరోజు చాలా ఇబ్బంది అయింది. ఒక ప్రిన్సిపాల్ కానీ, ఒక ఉపాధ్యాయుడు కానీ, హౌస్ మాస్టర్ కానీ, క్లాస్ టీచర్ కానీ ఎవరు రెస్పాండ్ అయ్యి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. ఇక్కడికి అంబులెన్స్లో తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు కూడా ఇక్కడ పట్టించుకునే నాదులు లేరు. నిన్న ఉదయం 9-10 గంటలకు తెచ్చిన చికెను మధ్యాహ్నం వేయాల్సింది నైట్ వేశారు. నైట్ తిని అది పాసిపోయిన దానివల్ల అస్వస్థకు గురయ్యారు. గురైతే ఒక పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ అనేది ఎవరు చేయలేదు.
ఒకరోజు యూనిఫామ్ లేకపోతే స్కూల్లో మాత్రం రానివ్వకుండా బయట నిలబెడుతున్నారు. దీని మీద ఇట్లాంటి ఫుడ్ పాయిజన్ మీద కూడా కఠిన చర్య తీసుకోవాలి. పాఠశాలలో మా అబ్బాయిని కొన్ని సంవత్సరం జాయిన్ చేయించాం. ఈ సంవత్సరం కొన్ని సంవత్సరం అంతా డబ్బులు వస్తాయి, ఇంకా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు, ఫండ్స్ ఇవ్వలేదు, చేస్తాము సార్. ఏం సార్ బాత్రూమ్ లాగేద్దాం అంటే మీరు పినాలు తెచ్చి మీరు కడుక్కోండి, మేము తెచ్చి మేము పినాలు ఎత్తి మీ పేరెంట్స్ మీ బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలా. ఫ్యాన్ లేదు సార్ అంటే మీరు డబ్బులు పెట్టి తెచ్చుకోమన్నారు. ఇంకన్నీ చేసేవాడు గవర్నమెంట్ డబ్బు ఇస్తున్నది. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఉదయం నుండి నైట్ వేసారు, ఫుడ్ పాయిజన్ అయింది. కనీసం ఇంటిమేషన్ లేదు పేరెంట్స్కి. ఏదైనా అయ్యి ఉంటుంది, బిడ్డల పరిస్థితి ఏంది? కనీసం వాళ్ళు స్టాఫ్ ఒక్కరికక్కడ లేరు. ఎవరు సంబంధం చెప్తున్నారు? డాక్టర్లు అడిగితే మాకు సంబంధం లేదు, అంబులెన్స్లు తీసుకొచ్చాడు వదిలేకన్నారు. దీనికి ఎవరు బిడ్డలకి ఏదైనా ఉంటుంది? అనాథ బిడ్డలు మధ్యలో ఉన్నారు. బిడ్డలేడ ఒక తండ్రికి ఎవరో హాస్పిటల్ కూర్చున్న ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళు బెదిరిస్తున్నారంట. మళ్ళీ ఈ విధంగా చెప్తున్నారంటే మీకు వాళ్ళు బెదిరిస్తున్నారంట. ఎందుకు ఆ విధంగా బెదిరించేది? ఏం చేయాలనుకున్నారు వాళ్ళు? అక్కడ పరిస్థితులు బాగలేవు. నెల్లూరు జిల్లా ఎస్పీగా కృష్ణకాంత్ బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజులు గంజాయి నిర్మూలన, మహిళలపై జరిగే నేర నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ తదితర అంశాలపై వారు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సిద్ధిరస్తు తథాస్తు తథాస్తు. ఎస్పీ నెల్లూరుగా బాధ్యతలు తీసుకుంటున్నాను. ముందుగా ఈ బాధ్యతలు నాకు అప్పగించినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మన డీజీపీ గారికి నాకు ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఇంతకుముందు ఫస్ట్ పోస్టింగ్ ఎస్పీ కర్నూలుగా చేశాను. 15 months అక్కడ కర్నూలు ఎస్పీగా చేసి ఎలక్షన్స్ కూడా ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకున్నట్టుగా వైలెన్స్ ఫ్రీగా అక్కడ ఎలక్షన్స్ని కంప్లీట్ చేసుకొని సో ట్రాన్స్ఫర్ నిమిత్తం ఈరోజు ఎస్పీ నెల్లూరుగా రావడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, మనకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 100 days ప్రోగ్రామ్ ఏదైతే గంజాయి నిర్మూలనకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి మనము స్టేట్ వైజ్ పాలసీని తీసుకొని ఎస్పెషల్లీ మన నెల్లూరుకు సంబంధించి ఏవేవి ఇష్యూస్ ఉన్నాయి గంజాకి సంబంధించి దానికి డిస్ట్రిక్ట్ వైజ్ ప్లాన్ ఒకటి మేము యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుంటాము. రెండోది మెయిన్ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కూడా మనకు కొత్త ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెడుతుంది. సో క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్కి సంబంధించి కూడా నెల్లూరులో ఇష్యూస్ ఏమున్నాయి దానికి సంబంధించి మా టీంతో మాట్లాడుకొని దానికి సంబంధించి కూడా ఒక చక్కని ప్రణాళిక ఒకటి యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుంటాము. అదే కాకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకోకున్నట్టు కూడా ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండి సో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారో దానికి సంబంధించి కూడా ఒకటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని, ఎందుకంటే కొత్తగా వచ్చాం సో ఫస్ట్ టీంతో కూర్చొని ఎక్కడ మనకి ఇష్యూస్ ఉన్నాయి నెల్లూరులో అనే దాన్ని కూడా చూసుకున్న తర్వాత దానికి సంబంధించి కూడా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటాం. అదే కాకోకున్నట్టుగా ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటాను, యాక్సెసిబుల్గా ఉంటాను. అదొకటే కాకుండా నా మెన్ ఎవరైతే ఓన్ మెన్ ఉంటారో వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి కూడా ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటాను. వాళ్ళు ఎనీ టైం నాకు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేసుకోవచ్చు వాళ్ళ ఇష్యూస్కి సంబంధించి, ఎస్పెషల్లీ సర్వీస్ మ్యాటర్ అయి ఉండొచ్చు, ఎనీ ప్రమోషన్కి పెండింగ్ సంబంధించి కానీ పనిష్మెంట్కి సంబంధించి ఎలాంటివి ఉన్నా కూడా మెన్కి సంబంధించి నేను ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాను. సో ముందు ఇప్పుడే జాయిన్ అయ్యాం కాబట్టి ముందు కూడా మీడియా వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మన ఏదైతే మన డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా మీడియా వాళ్ళు కూడా రెగ్యులర్గా మేము ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎనీ టైం మీడియా వాళ్ళు కూడా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు కూడా మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం. మీరు ప్రజలు అందరి సహకారంతోనే ఏదైనా మనం సాధించగలం. సో మీడియా వాళ్ళ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం. నెల్లూరు జిల్లాలోని ప్రతి ఒక్క రైతుకి సాగునీరు అందించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆదివారం మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కురువొండ్ల రామకృష్ణ, సునీల్ కుమార్ అధికారులతో కలిసి సోమశిల, కండలేరు జలాశయాలను మంత్రి నిమ్మల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వీరితో పాటు సంబంధిత అధికారులు, నాయకులు ఉన్నారు.
ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే గౌరవనీయులు కార్యక్రమం పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలో సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ రోజు నాయుడుపేటలో కలుషితమైన ఆహారం తిని అనేక మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హాస్టల్స్ లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని గూడూరు సిపిఐ నాయకులు కాళేశ డిమాండ్ చేశారు. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాయుడుపేట గురుకుల పాఠశాల విద్యార్థులను సిపిఐ, సిపిఎం, ఏబీవీపీ పలు ప్రజా సంఘాల నాయకులు పరామర్శించారు. డాక్టర్లతో వైద్య సేవలపై మాట్లాడారు. సిపిఐ నాయకులు కాళేశ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్స్ లో సరైన వసతులు లేవని, ప్రభుత్వాలు ఎన్ని మారినా వసతులు సమకూరడం లేదని అన్నారు. కలుషితమైన ఆహారం తిని పిల్లల అనారోగ్యానికి గురయ్యారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి హాస్టల్స్ లో సరైన వసతులు ఏర్పాటు చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. చేయకపోగా ఈ రోజు ఈ పరిస్థితి దాపరించింది. పరిస్థితి ఏంటంటే అక్కడ ఏదో పూరి వాళ్ళు ఏదో వండితే మసాలా తినేటప్పటికి వికసించి అది 60-70 మంది పిల్లకాయలకి చాలా దారుణంగా వేదులు వాంతులు అవ్వడం అనేది జరిగింది. ఈరోజు గూడూరుకు ఒక 30-35 మంది పిల్లలను తీసుకురావడం, రాత్రి నుంచి సెలైన్ ఎక్కిస్తుంటే 100% ఉండాల్సింది 90% ఆ పరిస్థితిలో ఉందని చెప్తున్నారు వాళ్ళు. అది ఇంకా కొంత రికవరీ కావాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే అతిసార వ్యాధి కానీ, డెంగీ కానీ ఇలాంటి జబ్బులన్నీ గూడూరు ప్రాంతం నియోజకవర్గాల్లో ఉన్నాయని చెప్తున్నారు. మేము కూడా పార్టీగా, సిపిఐ పార్టీగా మేము కూడా అనేక సార్లు మున్సిపల్ కమిషనర్కి కానీ నాయుడుపేట రెసిడెన్షియల్ హై స్కూల్ కమ్ కాలేజీలో దాదాపు నిన్న పేరెంట్స్ సండే అదే కాకుండా నిన్న పెట్టినటువంటి ఫుడ్ వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపు 300 మంది విద్యార్థులు నిన్న తిన్నటువంటి ఫుడ్ వల్ల సిక్కయ్యారనమాట. దాంట్లో దాదాపు 50 నుంచి 70 మంది విద్యార్థులకు తీవ్ర వాంతులు, విరోచనాలతో కాళహస్తి, నాయుడుపేట, గూడూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ చికిత్స పొందుతున్న విద్యార్థులను ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ బృందంగా కూడా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మీద పరిశీలన జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్స్ అంటే అనేక రకాల వసతులకి, అదేవిధంగా నాణ్యమైనటువంటి చదువుకి, నాణ్యమైనటువంటి భోజనానికి నిలవైనటువంటి హాస్టల్స్ ఈరోజు ఎటువంటి దయనీయ పరిస్థితులు ఈరోజు ఉన్నాయని చెప్పి మనం ఈరోజు చూడవలసిన పరిస్థితి ఉంది. నెల్లూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నాయుడుపేటలో 100 పడకల ఆసుపత్రిని గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ అక్కడ 30 మందికి కూడా పడకలేని పరిస్థితులు గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి ఇక్కడ తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ లొకేషన్పై ఇప్పుడే చాలా తీవ్రమైన అనారోగ్యం పాలైనారు. ముందే వాళ్ళకి పౌష్టికాహారం అందక లేకపోతే చాలా బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో ఈ వాంతులు, విరేచనాలతో ప్రాణాపాయ పరిస్థితులు అనేది ఏర్పడతా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి వాటిని పరీక్షించి ఉన్నతమైన డాక్టర్లను రప్పించి వాళ్ళ పరిస్థితిని, ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి అవసరమైతే సిమ్స్కి కానీ ఇంకా నెల్లూరుకి కానీ ఒక ఉన్నతమైన వైద్యం అందించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో ఏదైతే నిన్న జరిగినటువంటి విషయం చాలా బాధాకరం. నాయుడుపేటలోని ఒక గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి దాదాపు 136 మంది ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఈరోజు అధికారులు చూసేందుకు కలెక్టర్ గారు కానివ్వండి, అదేవిధంగా అనేక అధికారులు ఈరోజు ఏదో మూకముడిగా రావాలి కాబట్టి పరామర్శకు వస్తున్నారు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, అయ్యా హాస్టల్లో మౌలిక వసతులు సరిగ్గా లేవు, దానివల్ల ఈరోజు అస్వస్థతకు గురయ్యారు. మొన్న శనివారం రాత్రి చేసినటువంటి పూరి, అదేవిధంగా కొరమ ఏ విధంగా ఆదివారం పొద్దున్నే మధ్యాహ్నం ఏ విధంగా పెడతారని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మేము కలెక్టర్ గారికి ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఇప్పటికన్నా. ఈ కార్యక్రమంలో శశి, చంద్రయ్య, చిన్ని తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన 89 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన 8 మంది విద్యార్థులను ఆరోగ్య పరిస్థితిని గూర్చి జనసేన నాయకుడు గుణకల కిషోర్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బాబావారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. గురు పౌర్ణమి వరకు ప్రతిరోజు విశేష అలంకరణ పల్లకి సేవ నిర్వహించనున్నారు. భక్తులు బాబావారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు గ్రామీణ పరిధిలోని పారిచర్ల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 భీమేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా వారికి సుట్టానివే తడిపట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కునివే యములాడ రాజన్న శ్రీశైలం మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే. గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర
72,900 రూపాయలు కాగా 8 గ్రాముల బంగారం ధర 55,784 రూపాయలుగా ఉంది. అలాగే గ్రామ్ బంగారం ధర 6,973 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 96 రూపాయల 90 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో కలుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత. నాయుడుపేట, గూడూరు, నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థులు హాస్టల్ వద్దకు చేరుకుని విద్యార్థులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా వైద్యులకు మంత్రి ఆదేశాలు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మంత్రి వీరాంజనేయులు, ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్, విజయశ్రీ. నెల్లూరులో జరిగే పారా షాహిద్ దర్గా రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు. కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షించిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. గురు పౌర్ణమి వేడుకలు ప్రారంభం. గూడూరు పట్టణంలో ఏర్పాటై ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా బాబాకు పల్లకి సేవ, ప్రత్యేక పూజలు పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.